ఉద్యమాల గుమ్మంగా ఉన్న ఆ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉండేది. కాలక్రమేణా కాంగ్రెస్కు అడ్డాగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి మళ్ళీ ఒక్క స్థానమే కల్పించి షాక్ ఇచ్చిన జిల్లా ప్రజలు కమలం పార్టీ వైపు కాస్త మొగ్గు చూపారు. కానీ కాషాయ పార్టీ లీడర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదట. ఎన్నికలు అయిపోగానే పార్టీని బలోపేతం చేసే పని మర్చిపోయారట కమలం నేతలు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ పార్టీ మనుగడ కష్టమనే ప్రచారం ఉంది. ఇంతకు ఆ జిల్లా ఏది? ఆ జిల్లాలో కమలం పార్టీలో ఎందుకీ పరిస్థితి? లెట్స్ వాచ్. ఖమ్మం జిల్లా కమలం పార్టీలో వర్గపోరు. కాషాయ నేతల మధ్య అభిప్రాయ భేదాలు. ఆధిపత్య పోరుతో అధిష్టానానికి తలనొప్పులు. దేశవ్యాప్తంగా కాషాయ పార్టీ క్రమక్రమంగా విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ వడివడిగా అడుగులు వేస్తూ వికసిస్తోంది. ఇందులో తెలంగాణ కూడా ఒకటి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 8 చోట్ల వికసించిన కమలదళం ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రభావం చూపలేకపోతుందట. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో 1,20,000 పైచిలుకు ఓట్లు సాధించి ఎక్కడో చిన్నపాటి ఆశను చిగురింపజేసిందట. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ పోరులో సైతం ఓటింగ్ శాతం కాస్త మెరుగుపడిందనే చెప్పుకోవచ్చు. అయితే అదే ఊపు కొనసాగించడంలో మాత్రం జిల్లా నాయకత్వం విఫలం చెందుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటు బ్యాంకును నిలబెట్టుకునేలా నాయకుల ప్రవర్తన లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. అటు పార్టీలో నాయకులు తలో రీతిలో వ్యవహరిస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. కొన్ని సామాజిక వర్గాల పోకడలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయట. ఇదే కోవలో ఈ మధ్య కాలంలో జిల్లా అధ్యక్షుల ఎంపికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయట. ప్రస్తుతం ఖమ్మం జిల్లా బీజేపీలో ఎవరికి వారే తమదే పెత్తనంలా వ్యవహరిస్తున్నారట. జిల్లాలో బీజేపీ నేతల మధ్య సఖ్యత లేదనడానికి తిరంగా ర్యాలీనే నిదర్శనంగా నిలిచిందట. పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ లో భాగంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ చేపట్టింది బీజేపీ. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రభావం చూపుతోందని అందరూ భావించారు. ఈ క్రమంలో పోలీసులు చూపిన సమయ స్ఫూర్తి వల్లే పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే ఈ ఘర్షణలో జిల్లా బీజేపీ సీనియర్ నేతలు చెప్పుకునేవారు ఎక్కడా కనిపించలేదట. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు పోటీ చేశారు. ఆయన సైతం జిల్లాలో ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదట. వినోద్ రావుని నమ్మి ఓట్లు వేసిన జనం కోసమైనా వస్తారని కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారట. దీనికి తోడు పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుని కాపాడుకోవడంలో నేతలు విఫలమవుతున్నారన్న ప్రచారమూ ఉంది. అటు స్థానిక నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల వల్ల పార్టీ ముందుకు వెళ్లడం లేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. మరోవైపు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీకి మెయిన్ రోల్ పోషించే నాయకుడు లేకపోవడం జిల్లాలో ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారిందట. ప్రస్తుతం ఉన్న నేతలంతా తమకు తామే పెద్ద లీడర్లుగా ఊహించుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతోందట. దీంతో ప్రజల్లోకి పార్టీ వెళ్లడం లేదనేది ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారట. ఉన్న కొద్దిపాటి లీడర్లే ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీ ఎలా ఎదుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇకనైనా పార్టీ నేతలు తీరు మార్చుకుంటే బీజేపీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర స్థాయి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ సహా పలువురు కీలక నేతలు జిల్లాలో అప్పుడప్పుడు పర్యటనలు చేస్తున్నారు. అయితే నేతల మధ్య వర్గపోరును మాత్రం సెటిల్ చేయలేకపోతున్నారట. ఖమ్మంలో బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో బీజేపీకి కష్టకాలమే అనే భావన వస్తోందట. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో తెలంగాణలో పాగా వేస్తామని ఆశాభావంతో ఉన్న బీజేపీకి ఖమ్మం జిల్లా మైనస్ గా మారే అవకాశం లేకపోలేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా బీజేపీ హైకమాండ్ వర్గపోరుపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించకుంటే ఖమ్మంలో బీజేపీ బలపడే అవకాశం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లా బీజేపీలో వర్గపోరు ఆ పార్టీని ఎదగనీయకుండా చేస్తుందట. మరి ఖమ్మం జిల్లాలో గ్రూపు తగాదాలను కాషాయ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో వేచి చూడాలి.